ప్రహ్లాదుని మనవడైన బలి చక్రవర్తి అహంకారాన్ని అణచివేసేందుకు శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే వామన అవతారం. త్రివిక్రముడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని దర్శించుకోలేదని బాధపడుతున్న బలి చక్రవర్తికి స్వామివారు ఈ ప్రదేశంలో పాము రూపంలో దర్శనమిచ్చారు. ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క ఆలయంలోనే తిరువూరగం, తిరునీరగం, తిరుకారగం మరియు తిరుకార్వాణం అనే 4 దివ్య దేశాలు ఈ ఒక్క ఆలయంలోనే ఉన్నాయి. ఈ ఆలయంలో ఉలగనంద పెరుమాళ్ 35 అడుగుల ఎత్తులో బ్రహ్మాండంగా దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని 1400 సంవత్సరాల క్రితం పల్లవ రాజులు నిర్మించారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇయర్ మీరు పెట్టుకున్న గోల్స్ అవ్వచ్చు, అలాగే రెజల్యూషన్స్ అవ్వచ్చు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అలాగే ఈరోజు వీడియో విషయానికి వస్తే, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కాంచీపురంలో ఉండే అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన శ్రీ ఉలగలంద పెరుమాళ్ ఆలయాన్ని అయితే మనం దర్శించబోతున్నాము. ఈ ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం నుండి 200 మీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట. మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడి నుండైనా సరే ఈ ఆలయానికి కావచ్చు, ఈ నగరానికి కావచ్చు బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఈ ఆలయం తాలూకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు మనం ఆలయం వద్దకైతే వెళ్దాం. ముందుగా ఈ ఆలయం యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రండి ఈ ఆలయం లోపలికి వెళ్లి ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం తెలుసుకుందాం. ఈ స్థల పురాణం గురించి భాగవత పురాణంలో కూడా పేర్కొనబడి ఉంది. పూర్వం మహాబలి అనే చక్రవర్తి ఉండేవారు. ఈయన సాక్షాత్తు ప్రహ్లాదుడు వారి మనవడు మరియు విరోచన అనే రాజు కుమారుడు. ఈయన ఒక రాక్షస రాజు అయినప్పటికీ ఒక గొప్ప రాజుగా పేరు పొందారు. ఈయన ఎన్నో యజ్ఞయాగాలను చేసుకుంటూ, తపస్సులను చేసుకుంటూ ఋషులు మహర్షుల దగ్గర మంచి చక్రవర్తి అనే పేరును పొందారు. దాంతో బలి చక్రవర్తి తనంత గొప్ప చక్రవర్తి గాని, బలవంతుడు కాని ఎవరూ లేరనే గర్వంతో దేవతల రాజైన ఇంద్రుడిని యుద్ధంలో ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకొని ఇంద్రుడినే స్వర్గం నుండి పంపించేశారు. దాంతో ఇంద్రుడు, దేవతలు మరియు మహర్షులందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి సహాయం కోరారు. అప్పుడు స్వామివారు బలి చక్రవర్తి తన పరమ భక్తుడైనప్పటికీ అతని గర్వాన్ని అణిచేందుకు శ్రీ మహావిష్ణువు తన దశావతారాలలో 5వ అవతారమైన వామన అనే అవతారం ఎత్తారు. వామన అనే అవతారంలో స్వామివారు చిన్న బ్రాహ్మణ బాలుడిగా మరియు చేతిలో ఒక చెక్క గొడుగును పెట్టుకొని నయన మనోహరంగా ఉంటారు. అప్పుడు అదే సమయంలో బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు స్వామివారు వామన అవతారంలో ఆ చక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల స్థలాన్ని దానముగా అడిగారు. బలి చక్రవర్తి ఇస్తాను అని అంగీకరించగా స్వామివారు త్రివిక్రముడిగా తన విశ్వరూపంతో 1 అడుగు భూమి మీద, మరొక అడుగు ఆకాశం మీద పెట్టి నా 3 అడుగు ఎక్కడ అని బలి చక్రవర్తిని అడగగా, ఈ వామన రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకున్న బలి చక్రవర్తి స్వామివారి ముందర మోకరిల్లి 3వ అడుగు తన తలపై పెట్టమని చెప్పారు. అప్పుడు స్వామివారు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి అతని గర్వాన్ని అంచారు మరియు పాతాళ లోకానికి బలి చక్రవర్తిని రాజుగా నియమించారు. అలాగే ఈ బలి చక్రవర్తి సప్త చిరంజీవులలో ఒకరన్నమాట. ఈ ఆలయంలో స్వామివారిని త్రివిక్రమ పెరుమాళ్ మరియు ఉలగలంద పెరుమాళ్ అని పిలుస్తారు. ఆలయం లోపల స్వామివారు 35 అడుగుల పొడవు మరియు 24 అడుగుల వెడల్పుతో చాలా బ్రహ్మాండంగా దర్శనమిస్తారు. స్వామివారి కుడికాలు నేల మీద ఉన్న బలి చక్రవర్తి తలపై ఉండగా, స్వామివారి ఎడమకాలు లంబకోణం అనే ముద్రలో ఉంటుంది. లంబకోణం అంటే శరీరానికి భూమికి సమాంతరంగా ఉంది అని అర్థం. మరొక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఈ విగ్రహాన్ని రాతితో చేయలేదు, పూర్తిగా సున్నం మరియు పుట్టమట్టిని ఎక్కువగా ఉపయోగించి ఇతరితర పదార్థాలతో నిర్మించారు. ఇందుకనే ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకాలు చేయరు, బదులుగా సాంబ్రాణి తైలకాపు పూస్తారు. అనగా తైలమంతా స్వామివారికి పూసి సాంబ్రాణి వేస్తారనమాట. ఇదే విధంగానే దాదాపు 1400 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఈ ఆలయంలోని పూజారి చెప్పిన దాని ప్రకారం ఈ ఆలయంలో స్వామివారిని ఆ సమయంలో చేసేందుకు దాదాపు 7 సంవత్సరాలు పట్టిందన్నమాట. ప్రపంచంలోనే మొత్తంగా 108 దివ్యదేశ ఆలయాలైతే ఉన్నాయి. వాటిలో దాదాపు 15 దివ్యదేశ ఆలయాలు కాంచీపురంలో ఉండగా, కేవలం ఈ ఉలగలంద పెరుమాళ్ ఆలయంలో మాత్రమే 4 దివ్యదేశ ఆలయాలైతే ఉన్నాయి. సరే, ఇంతకీ దివ్యదేశ ఆలయం అంటే ఏంటి?
పూర్వం వైష్ణవానికి చెందిన 12 మంది ఆళ్వార్లు ఉండేవారు. వీరు శ్రీ మహావిష్ణువుని ఎంతో గొప్పగా పూజించేవాళ్ళు. వీళ్ళంతా 5 నుండి 8వ శతాబ్దపు కాలంలో దక్షిణ భారతదేశంలో శ్రీ వైష్ణవాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్రను పోషించారు. ఇంతకీ ఈ 12 మంది ఆళ్వార్ల పేర్లు ఏమిటంటే, అందులో మొదట ఆయన పేరు పోగై ఆళ్వార్, రెండో ఆయన పేరు బోతత్తాళ్వార్, మూడవది పేయాళ్వార్, నాలుగవది తిరుమల సాయి ఆళ్వార్, ఐదో వారు వచ్చి నమ్మాళ్వార్, ఆరో వారు మధురకవి ఆళ్వార్, ఏడో వారు కులశేఖర ఆళ్వార్, 8వ వారు పెరియాళ్వార్, 9వ వారు వచ్చేసి ఆండాల్ అమ్మవార్ అండి. ఈ 12 మంది ఆళ్వార్లలో ఉన్న ఏకైక శ్రీ ఆళ్వార్ వారు ఈ ఆండాల్ అమ్మవారు. 10వ వారు తొండర డిప్పొడి ఆళ్వార్, 11వ వారు తిరుప్పన్ ఆళ్వార్, 12వ వారు తిరుమంగై ఆళ్వార్. ఈ 12 మంది ఆళ్వార్ వారు శ్రీ మహావిష్ణువు స్వామి వారిని కొన్ని పాసురాలు లేదా పద్యాలతో కీర్తించి వాళ్ళ యొక్క దివ్య ప్రబంధనల్లో లిఖించారు. ఈ దివ్య ప్రబంధనలో మొత్తంగా 4000 శ్లోకాలను వాళ్ళు రచించారు. అలా వారు ఏ ఆలయంలో పద్యాలను పాడారో వాటినే 108 దివ్య దేశాలుగా ప్రతిపాదించారు. ఈ 108 దివ్య దేశాలను మనం దర్శిస్తే అపారమైన జ్ఞానం, ఆరోగ్యం మరియు ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న 4 దివ్యదేశ ఆలయాలను ఒక్కొక్కటిగా దర్శించుకుందాం రండి. ఈ ఆలయంలో ఉండే మొదటి దివ్య దేశాన్ని తిరువూరగం అని పిలుస్తారు. ఈ దివ్యదేశ ఆలయం మనం ఆలయం లోపలికి ఎంటర్ అవ్వంగానే ధ్వజస్తంభం మరియు బలిపీఠం వస్తుంది. అవి దాటంగానే మనకి ఒక మందిరం అయితే ఉంటుందన్నమాట. ఆ మందిరం లోపలే మనకి 35 అడుగుల పొడవుతో ఉలగలంద పెరుమాల్ మనకి దర్శనమిస్తారు. అదే మందిరంలోనే లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న మందిరం అయితే ఉంటుందన్నమాట. గేట్ వేసి ఉంటుంది, మీరు తప్పకుండా చూడండి. ఆ ఒక్క మందిరంలోనే స్వామివారు పాము రూపంలో భక్తులకి దర్శనమిస్తారన్నమాట. దీని చరిత్ర ఏమిటంటే, స్వామివారు వామన అవతారంలో విశ్వరూపాన్ని చూపించినప్పుడు మహాబలి చక్రవర్తి స్వామివారి పాదాల దగ్గరే ఉండడం ద్వారా స్వామివారిని పూర్తిగా దర్శించుకోలేకపోతారు. అప్పుడు బలిచక్రవర్తి స్వామివారిని చిన్న రూపంలో దర్శనాన్ని ఇవ్వమని ప్రార్థించగా తన భక్తుడి కోసం స్వామివారు పాము రూపంలో బలిచక్రవర్తికి దర్శనమిచ్చారు. ఇక్కడ సంతానం లేని దంపతులు స్వామివారిని దర్శిస్తే సంతానం కలుగుతుంది. ఈ తిరువూరగం అనే దివ్య దేశంలో ఉన్న స్వామివారిని తిరుమంగై ఆళ్వార్ మరియు తిరుమల సాయి ఆళ్వార్ తన పద్యాలతో స్వామివారిని కీర్తించారు. ఈ ఆలయ విమానాన్ని సారశ్రీకర విమానం అని పిలుస్తారు. వీటిపైన అద్భుతమైన శిల్పాలనైతే మనం చూడవచ్చండి. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ యొక్క విమానం. ఈ 4 దివ్య దేశాలకి ఒకే తీర్థం అయితే ఉంటుంది. కాకపోతే ఆ దివ్య దేశాన్ని బట్టి ఆ తీర్థం పేరైతే మారుతుందన్నమాట. ఈ తిరువూరగం అని పిలువబడే ఈ దివ్య దేశానికి ఉన్న తీర్థాన్ని నాగతీర్థం అని పిలుస్తారు. మనం ఈ ఆలయంలో దర్శించవలసిన రెండో దివ్య దేశం వచ్చి తిరునీరగం. ఇక్కడ స్వామివారు నిలబడుకొని ఉన్న భంగిమలో 4 చేతులతో భక్తులకి దర్శనమిస్తారు. ఈ ప్రదేశంలో స్వామివారు ఒక మర్రి చెట్టు ఆకు రూపంలో ఒక ఋషికైతే దర్శనమిచ్చారు. ఇక్కడ ఉన్న స్వామివారిని తిరునీరగత్తాన్ మరియు జగదీశ పెరుమాల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని నీలమంగై వల్లి అని అయితే పిలుస్తారు. ఈ మందిరం విమానాన్ని జగదీశ్వర విమానమని మరియు ఈ ఆలయ తీర్థాన్ని అక్రోర తీర్థం అని పిలుస్తారు. తిరుమంగై ఆళ్వార్ తన శ్లోకాలలో ఈ మందిరంలోని జగదీశ పెరుమాల్ని కీర్తించారన్నమాట. ఇక్కడ మనం దర్శించవలసిన మూడో దివ్య దేశం వచ్చి తిరుకారగం. పురాణాల ప్రకారం పూర్వం గార్గా అనే మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి జ్ఞానాన్ని అయితే పొందారు. ఇందుచేతే ముందు కాలంలో ఈ ప్రాంతాన్ని గరాగహం అని పిలిచేవారు. అది కాలక్రమేణా తిరుకారగంగా మారింది. ఈ మందిరంలో స్వామివారిని కరుణాకర పెరుమాల్ అని పిలుస్తారు. స్వామివారు ఆదిశేషువునిపై కూర్చొని ఉండగా అమ్మవారిని పద్మమణి నాచియార్ అని పిలుస్తారు. ఈ ఆలయ విమానాన్నైతే వామన విమానమని, ఈ ఆలయ తీర్థాన్ని అక్రయ తీర్థం అని పిలుస్తారు. ఈ మందిరంలోని కరుణాకర పెరుమాల్ వారిని కీర్తిస్తూ తిరుమంగై ఆళ్వార్ శ్లోకాలను పాడారు. ఈ మందిరానికి పక్కనే మనకి లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా ఒక మందిరం కూడా ఉందండి. అమ్మవారిని అమృతవల్లి తాయార్ అని పిలుస్తారు. అమ్మవారి మందిరం చాలా చాలా అద్భుతంగా ఉందండి, మీరు కూడా చూడవచ్చు. లోపల అమ్మవారైతే నిలబడుకొని ఉన్న భంగిమలో భక్తులకైతే దర్శనమిస్తారు. తప్పకుండా దర్శించుకోండి అమ్మవారిని కూడా. చాలా శక్తివంతుడు ఈ ఆలయంలో అమ్మవారు. ఈ ఆలయంలో ఉన్న 4వది మరియు ఆఖరి దివ్యదేశం ఆలయమే తిరుకార్వాణం.
ఈ మందిరంలో స్వామివారిని కాల్వార్ పెరుమాల్ అని పిలుస్తారు మరియు లక్ష్మీదేవి అమ్మవారిని కమలవల్లి తాయార్ అని పూజిస్తారనమాట. ఈ కాల్వార్ పెరుమాల్ వారిని తిరుమంగై ఆళ్వార్ తన శ్లోకాలతో కీర్తించారు. ఈ ఆలయ విమానాన్ని పుష్కల విమానం అని, ఈ ఆలయ తీర్థాన్ని గౌరీ తటాకం అని పిలుస్తారు. ఇలా ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని 12 మంది ఆళ్వార్లలో ఇద్దరైన తిరుమంగై ఆళ్వార్ మరియు తిరుమల సాయి ఆళ్వార్ కీర్తించడం ద్వారా ఈ ఆలయం 108 దివ్య దేశాలలో 4 దివ్య దేశాలుగా పేర్కొనబడ్డాయి. పూర్వం ఈ ఆలయంలో ఉన్న 3 దివ్య దేశాలు వివిధ ప్రదేశాలలో అయితే ఉండేవి. అవి ఏ ప్రదేశాలు, ఎందుకు ఇక్కడ వచ్చాయి అనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియట్లేదన్నమాట. ఇదివరకే మన ఛానల్లో దాదాపు 13 దివ్యదేశ ఆలయాలను మనం దర్శించుకోవడం జరిగింది. మీలో ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్ ప్లేలిస్ట్ లో 108 దివ్య దేశం అనే ఒక సిరీస్ ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దం అనగా దాదాపు 1400 సంవత్సరాల క్రితం కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న పల్లవ రాజులచే నిర్మించబడింది. ఈ ఆలయం కాంచీపురంలో ఉన్న అతి పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒక్కటి. ఈ ఆలయం మొదట్లోనే 3 అంతస్తుల అద్భుతమైన రాజగోపురం అయితే మనకి దర్శనమిస్తుంది. ఈ రాజగోపురం పైన ఎంతో అద్భుతమైన శిల్పకళలను అలాగే దైవ సంఘటనలను కళాంశంగా చిత్రీకరించి ఉన్నారు. ఈ గోపురం గుండా మనం లోపలికి రాగానే బలిపీఠం అలాగే అద్భుతమైన స్తంభాల మండపం కూడా ఇక్కడ ఉందండి. ఆ స్తంభాల పైన అద్భుతమైన శిల్పాలను కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని పల్లవరాజుల తర్వాత చోళరాజులు మరియు శంభువరాయ రాజ్యం వారు ఎంతగానో అభివృద్ధి చేశారు. అతి ముఖ్యంగా చోళరాజులు ఎన్నో గొప్ప నిర్మాణాన్ని మరియు దానాన్ని ఈ ఆలయానికి చేశారు. ఈ ఆలయంలోని మొట్టమొదటి శాసనం 846 నుండి 869వ సంవత్సరం కాలం నాటి పాలకుడైన 3వ నందివర్మన్ శాసనం అయితే ఉంది. మరియు 1012 నుండి 1014వ సంవత్సరం నాటి రాజేంద్ర చోళ శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని ఆయన అభివృద్ధి చేసినట్టు ఆ శాసనాలలో పేర్కొనబడి ఉంది. కులోత్తుంగ చోళ కాలం నాటి 1010వ సంవత్సరం కాలం నాటి శాసనం ప్రకారం ఆలయ నిర్వహణం కోసం అతని ఆదాయాన్ని ఉపయోగించి భూమిని ఈ ఆలయానికి దానంగా ఇచ్చారు. ఈ ఆలయంలో 2 పండుగలను ఘనంగా జరుపుకుంటారు. అందులో మొదటిది ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవం మరియు ఆగస్ట్ సెప్టెంబర్ లో వచ్చే వామన జయంతి. ఈ ఉత్సవాలను చూసేందుకు భక్తులు భారీ స్థాయిలో వస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి సమయాల్లో కూడా పూజలు ఘనంగా నిర్వహిస్తారండి. ఇదండి ఇవాల్టి వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తే అనేక ఆలయాలను అయితే మీరు చూడగలరు. అంతేకాకుండా మన ఛానల్ ప్లేలిస్ట్లో 276 పాదలపేట స్థలాలు, 108 దివ్యదేశ స్థలాలు, అంతేకాకుండా మధురై, రామేశ్వరం అలాగే తిరువన్నామలై లాంటి అనేక పుణ్యక్షేత్రాలను అయితే మీరు మన ఛానల్లో చూడవచ్చు. అలాగే ఈ వీడియో ద్వారా మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. ఏంటంటే ఈ ఇయర్ నుండి మనం మన ఛానల్లో శిథిలమైన ఆలయాలను కూడా ఎక్కువగా చూపించాలనుకుంటున్నాను. మీకు తెలిసిన శిథిలమైన ఆలయాలు ఏమన్నా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఆ ఒక లొకేషన్ కానీ ఆ ఒక టెంపుల్ ఫొటోస్ కానీ మీరు నాకు షేర్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు ఒకసారి చెక్ చేసి అందులో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలాగే ఆ ఆలయానికి వచ్చి మేము వీడియో తీయడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాం. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.